సండే ఎపిసోడ్లో తనూజ గారు వెక్కి వెక్కి ఏడ్చారండి. ఎందుకు ఏడ్చారంటే అసలు భరణి గారు ఎలిమినేట్ కాకముందే తనూజ గారు అరవడం మొదలుపెట్టారట. మొదలు పెడితే కన్ఫెషన్ రూమ్కి పిలుస్తారట. ఎందుకు ఏడుస్తున్నామని నాగార్జున సార్ అడిగారట. సార్ యాక్చువల్లీ నాకు కిందటి వారం అంతా వైల్డ్ కార్డ్స్ వచ్చిన దగ్గర నుంచి భరణి గారు అంటే నాన్న నాతో మాట్లాడటం లేదు అని చెప్పేసి అన్నారట. తర్వాత ఏంటంటే వీళ్ళందరూ సేవ్ ఒకళ్ళు అయిపోతుంటే భరణి గారు ఇంకా ఉన్నారట సేవ్ అవ్వకుండా. నాకు ఎందుకో భరణి గారు వెళ్ళిపోతారని నాకు అనిపిస్తున్నది, నాన్న వెళ్ళిపోతారని అనిపిస్తుంది, నేను అందుకనే ఏడుస్తున్నాను అని చెప్పేసి అనుంటుంది. తనకి రియల్గానే ఉన్నట్టుంది పాపం, చాలా బాధపడుతూ చాలా ఎక్కువ ఏడుస్తుంది తనూజ అయితే మాత్రం. ముందే ఈ విధంగా అంటే ఏడుస్తుంది, ఈ ఏడవడం అయితే జరుగుతుంది. తనూజ అయితే చాలా చాలా ఏడుస్తుంది. నెక్స్ట్ ఏంటంటే హైపర్ ఆది వస్తాడు కదా, ఇవ్వాల్సిన హింట్స్ అన్ని చాలా బాగా ఇచ్చాడు. తనూజకి కళ్యాణ్కి అయితే చాలా బాగా ఇచ్చాడట హింట్స్ అనేవి. ఆ హింట్స్ని వీళ్ళు తీసుకొని వీళ్ళు ఆట అనేది మార్చుకుంటారని అనుకుంటున్నాను 100% అనేది. ఏ విధంగా మారుస్తారు ఏంటనేది మనం మండే నుంచి చూడబోతున్నామని చెప్పేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ డెమో పవన్, డెమో అండ్ రీతు వీళ్ళిద్దరి గురించి కూడా బయట ఎటువంటి టాక్స్ ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి అని చెప్పేసి కూడా పూర్తిగా క్లారిటీతో హింట్స్ అయితే ఇచ్చాడంట. తర్వాత ఏంటంటే బాగా ఇచ్చాడు. ఇమాన్యుల్కి మంచిగా ఇచ్చాడు. ఇమాన్యుల్ ఏంటంటే ఇమాన్యుల్కి ఏం చెప్పాడంటే, నువ్వు అందరినీ నవ్వించుకుంటూ ఉండిపోతున్నావు, నువ్వు నీ ఆట మీద నువ్వు ఫోకస్ పెట్టు, అప్పుడే నువ్వు వస్తావు టాప్ 5లోకి అని చెప్పేసి చాలా బాగా ఇమాన్యుల్గా అంటే బిగ్ బాస్ ఇవ్వలేని హింట్స్ హైపర్ ఆది ఇచ్చాడు. దానివల్ల ఇమాన్యుల్ చాలా తెలివైనవాడు అది హైపర్ ఆది ఏం చెప్తున్నాడు అనేది పూర్తిగా దానికి అర్థమయ్యే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. అర్థమయ్యి ఇప్పుడు కొంచెం కామెడీని తగ్గించి పూర్తిగా దీని మీద పెడతాడేమో ఫోకస్ అని చెప్పి అనిపిస్తుంది. ఏంటంటే ఆట మీద, ఆటతో బాగానే ఆడతాడు. ఆ ఆట కాకుండా అందరితో కలిసి కాకుండా కొంచెం ఎవరికో ఎగ్నెస్ట్గా వెళ్ళడం, కొంచెం రైవలరీ తెచ్చుకోవడం, ఏదో మొత్తానికి చేస్తాడు. నెక్స్ట్ సుమన్ శెట్టి కోసం అప్పుడు చెప్పాడంట, అన్నా నీ గురించి బయట ఏం జరుగుతుందో తెలుసా, నువ్వు అలా నడుస్తూ వెళ్ళి గోడను గుద్దేసుకున్నావు అనుకో, అక్కడ ఏం చెప్తారంటే వైరల్ ఏమవుతుంది, గోడ వచ్చి సుమన్ శెట్టిని కొట్టింది రా, గోడ వచ్చి సుమన్ శెట్టిని కొట్టేసింది అని చెప్పేసి అంట. అలా ఉంది అలా ఉందన్నా నీ పరిస్థితి అని అంటాడు. మంచిగా హింట్ ఇస్తాడు. నిజంగానే సుమన్ శెట్టికి ఏంటో మరి తెలియదు, అంత క్రేజా అసలు. దగ్గర 8-11 ఇయర్స్ దగ్గర అతను ఫీల్డ్లోనికి కూడా రాలేదు. మరి అంత ప్రభావం ఉందా అని అనిపిస్తుంది. కానీ సుమన్ శెట్టి మన హౌస్లో చూసినా సరేనా ఒక నిజాయితీగా పద్ధతిగా ఉన్న మనిషి అన్న ఫీలింగ్ అయితే మనకు వస్తుంది. ఒక అమాయకుడు కూడా అని అనిపిస్తుంది మనకి. కానీ హైపర్ అది మాత్రం భలే చెప్పాడు. నడుస్తూ వెళ్ళిపోతుంటే గోడొచ్చి నేను గుద్దుకున్నా, గోడని గుద్దుకున్నా, గోడొచ్చి నేను గుద్దిందని చెప్పేసి ఆ విధంగానే చేసేస్తున్నారు నీ గురించి అని చెప్పేసి చాలా బాగా అయితే హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఏ విధంగా అయ్యిందనంటే, ఎలిమినేషన్ ఫస్ట్ ఎవరు ఇదైపోయానంటే ఫస్ట్ సుమన్ శెట్టిని సేవ్ చేసేసారట. నెక్స్ట్ ఏమో దివ్యాని తనూజని ఒకేసారి సేవ్ చేయడం అయితే జరుగుతుంది. దివ్య తనూజని సేవ్ చేసిన తర్వాత డెమోని సేవ్ చేశారు. ఇంకా వీళ్ళు నలుగురు సేఫ్ అయిపోయినది. ఇంకెవరున్నారు, రాము అండ్ భరణి. అందరూ ఏమనుకుంటారు, అక్కడ ఉన్న వాళ్ళందరూ రాము ఎలిమినేట్ అయిపోతాడేమో అని అనుకుంటారు. కానీ భరణి గారు ఎలిమినేట్ అయిపోయేసరికి పూర్తిగా హౌస్ మొత్తం షాక్లో వెళ్ళిపోయారు. ఎందుకంటే దివ్య వచ్చి ఫస్ట్ ప్లేస్లో పెట్టింది. తర్వాత మిగతా వాళ్ళు వైల్డ్ కార్డ్స్ వచ్చిన వాళ్ళు కూడా భరణి గారు చెప్పమే చేస్తున్నారు, కొంచెం అటు ఇటుగానే. భరణి గారు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నారు. ఈ వీక్ దివ్య వెళ్ళిపోతుందని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దివ్యాకి ఇమ్యూనిటీ యూజ్ చేస్తారని చెప్పేసి ప్రతి వాళ్ళు అడగడం మొదలుపెట్టాడు ఈయన. అంటే ఈయన దృష్టిలో కూడా దివ్య వెళ్ళిపోతుందేమో అనుకున్నాడు. కానీ దివ్య సేఫ్ అయిపోయిన తర్వాత ఈయన కొంచెం తగ్గి ఉంటుంది. కానీ ఈయన ఎలిమిటెడ్ ఆయన షాకు, ఆ షాక్తో పాటు అందరూ షాక్ అయిపోయారు. సంజన గారు అయితే పండగే చేసుకుంటారేమో మరి భరణి గారు వెళ్ళిపోతుంటుంటే. ఎందుకంటే ఆవిడకి దివ్య వెళ్ళిపోవాలని ఉన్నది. దివ్య ఉండిపోయినా పెద్ద వికెట్ పడిపోయింది కదా భరణి గారిది, అందుకని చెప్పేసి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు సంజన గారు. తర్వాత ఏంటంటే గేమ్స్ పెట్టారట. ఈ గేమ్స్లో గెలిచిన వాళ్ళకి ఆ పేరుకి పెట్టారు. గెలిచిన వాళ్ళకి ఏంటంటే వీడియో ప్లే చేస్తారట. డెమో గేమ్లో గెలవడం వల్ల డెమోకి వీడియో చూసే అవకాశం వచ్చింది. డెమోకి వాళ్ళ అమ్మగారు వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగిందంట. మరి వాళ్ళ అమ్మగారు కరెక్ట్ అయిన హింట్స్ ఇస్తే తన ఆటను పాడు చేసుకోకుండా కొంచెం బాగానే ఆడతాడని చెప్పి అనిపిస్తుంది. నెక్స్ట్ సుమన్ శెట్టి కూడా వీడియో ప్లే చేస్తారంట. వాళ్ళ వైఫ్ అనేది మాట్లాడిందంట. ఇంకొంచెం బాగా హింట్ ఇచ్చి ఉంటుంది, నువ్వే ఫస్ట్లో ఉన్నావరా టాప్లో ఉన్నావని చెప్పి అని ఉంటుంది. అది అయింది. నెక్స్ట్ ఏమో ఇమాన్యుల్కి వచ్చిందంట. ఇమాన్యుల్కి వాళ్ళ బ్రదర్తో మాట్లాడడమే జరిగింది. అక్కడ కూడా కొంచెం హింట్స్ దొరికే ఉంటాయి ఇమాన్యుల్కి అయితే. తర్వాత ఏమో సంజన గారికి కూడా
వచ్చిందంటే వీడియో వాళ్ళ హస్బెండ్ మాట్లాడారంట. ఈ విధంగా ఒక ఐదుగురికి అయితే వీడియోస్ అయితే రావడం జరిగింది. వీడియో ప్లే చేయడం అయితే జరిగిందన్నమాట. ఇది జరిగింది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ఈరోజు జరిగే అప్డేట్స్ నేనే ముందుగా ఇంత విపులంగా చెప్పినందుకు తప్పకుండా మీరు వీడియోని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. బాయ్.